అక్కినేని నాగచైతన్య సమంత మధ్య విడాకులు జరిగి 2 ఏళ్లు దాటుతున్నాయి. ఇప్పటిదాకా ఏ కార్యక్రమంలో కానీ ఇంటర్వ్యూలో కానీ సమంత గురించి తప్పుగా కామెంట్ చేయలేదు నాగచైతన్య. అయితే సమంత మాత్రం అవకాశం దొరికినా దొరకకపోయినా నాగచైతన్య పైన కామెంట్లు చేస్తోంది. నాగచైతన్య సమంత విషయం మర్చిపోయి రెండో పెళ్లికి సిద్ధమైపోయినా మాజీ భార్య పోరు మాత్రం మానడం లేదు. సమంత వరుణ్ ధావన్లు కలిసి నటించిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా వరుణ్ ధావన్తో ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న సమంత నాగచైతన్య గురించి కొన్ని కామెంట్స్ చేసింది. మీరు ఎప్పుడైనా డబ్బు వృధా చేశానని తెగ ఫీల్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించాడు వరుణ్ ధావన్. దానికి సమంత చాలా ఖర్చు పెట్టి నా ఎక్స్కి ఎంతో ఖరీదైన బహుమతులు ఇచ్చాను, ఆ డబ్బంతా వేస్ట్ అంటూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఆ విషయం వదిలేయండి అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది సమంత. సిటాడెల్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న సమంత టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేసింది. బాలీవుడ్లో భారీ ఆశలు పెట్టుకున్న ఈ సిరీస్ ఫ్లాప్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. చివరిగా 2023లో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా రిలీజ్ చేసింది సమంత. ఆ తర్వాత మరో సినిమాను సైన్ చేయలేదు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సమంత తెలుగులో తనకి ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.